హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిత పల్లె. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను సండే కదా, ఈరోజు చికెన్ చేస్తున్నా. ఒక 50 days తర్వాత ఈరోజు చేస్తున్నా చికెన్. ఇది నా స్టైల్లో అనుకోండి, కర్రీ బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరు ఫేవరెట్. మా పిల్లలకు కానీ, మా ఆయనకు కానీ, మా చెల్లెలు కానీ, నాకు కానీ అందరికీ నచ్చుతుంది. ఇది ఇట్లా వేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని చికెన్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్న తర్వాత ఒక 15 minutes అట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇట్లా అవుతుంది. అప్పుడు పక్కన టీ కూడా పెట్టినా మసులుతుంది. అది కొద్దిగా వేగిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. వేసుకుంటున్నాం. పసుపు వేసిన, పసుపు ఉప్పు కరివేపాకు వేసుకోవాలి. ఈ టైంలో కొద్దిగా వేగిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడు వేయాలి. తెలుస్తుంది, స్మెల్ తెలుస్తుంది. అట్లనే ఉప్పు పసుపు వేసిన కరివేపాకు వేస్తున్నాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి, అడుగంటకుండా. ఇప్పుడు వేగిపోయింది, రెడ్గా అయిపోయింది. అప్పుడు ఒక ఆనియన్ కోసి వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాం కదా, ఆనియన్ వేగుతుందా వేగదా అని అనుకోకండి. ఒక 5 minutes వేగిపోతుంది ఆనియన్. ఇప్పుడు వేయడం వలన దీని టేస్ట్ బాగుంటుంది. అందరు స్టార్టింగ్లో వేస్తారు కదా. ఇది నా స్టైల్లో చికెన్ కర్రీ అనుకోండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. ఆనియన్ వేసినా కదా, కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ ఇట్లా ఏం వేస్తలేం కాబట్టి అడుగంటకుండా కొద్దిగా మందమన్న గిన్నె పెట్టుకోండి. మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్ కూడా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి నేను దంచేస్తున్నా. ఈ చికెన్ కర్రీ అయితే ఎవరైనా వేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చు. ఏం లేకపోయినా ఒక్క ఆనియన్ ఉంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుంది. నాకైతే ఇట్లా వేయడం దబ్బున అయిపోతుంది, చేసినట్టు కూడా అనిపించదు. ఎవరైనా వేసుకోవచ్చు, చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మా లక్కీ ఏదో అడుగుతుండు ఇక్కడ దాన్ని చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఆల్ అనే బటన్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. దంచడం అయిపోయింది, వేసుకుంటున్నా. ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 minutes ఉంచి మంచి స్మెల్ రాగానే కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పొడి వేసుకొని దించేసుకోవడం. ఇంకా ఇట్లా వేసి అన్నంలో కలుపుకున్నాను. గ్రేవీ లాగా ఉంటుంది అని చెప్పి ఒక ఆనియన్ వేసిన. ఆనియన్ వేసుకోకపోయినా పర్లేదు. ఇది కనీసం వారం రోజులైనా నిల్వ ఉంటుంది. బయట పెట్టినా కానీ, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. వాటర్ కూడా ఏం వేస్తలేం కాబట్టి చట్నీ లాగా ఉంటుంది. బయట పెట్టుకున్నా ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. వారం రోజులు కంపల్సరీ ఉంటుంది. బయట పెట్టినా మేము ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఉంటుంది. అన్నంలకు కానీ, చపాతీలకు కానీ, రొట్టెలకు కానీ, దేంట్లోకైనా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని
మళ్ళీ మూత వేయి. కలపడమే పని అనిపిస్తుంది ఈ కర్రీ చేయడం వల్ల. అల్లం వెల్లిగడ్డ వేగిపోయింది కూడా, అది మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. కొద్దిగా కారం వేసుకోవాలి. కారం, ధనియా పొడి, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. ఇక కారం వేసి, కారం వేగేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి, ఒక 2-3 నిమిషాలు. స్వీట్లకి కూడా ఇట్లా వేస్తేనే నచ్చుతుంది, వేరేలా వేస్తే తినరు. ఇప్పుడు ధనియా పొడి వేసుకుంటున్నాను, ధనియాల పొడి. ఇంకేమన్నా గరం మసాలా అట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఉంటే. ధనియాల పొడి ఒకటి వేసిన, కొద్దిగా కొత్తిమీర వేసిన. కొత్తిమీర ఫ్రెష్గా ఉందని ఎక్కువనే వేసిన. ఇది కొద్దిగా వేసుకుంటే అన్నం తడుస్తుంది. 2 ముక్కలు వేసుకొని కొద్దిగా గ్రేవీ వేసుకుంటే మంచిగా అన్నం తడుస్తుంది. మీరు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసి కలిపి తెరిసేపు ఉంచిన, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఇన్ని అడగంటకుంటుంటుంది. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్స్లో చెప్పండి. ఇదైతే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి. కొద్దిగానన్నా చికెన్ తెచ్చినప్పుడు కొద్దిగా పక్కకి పెట్టైనా చేసి చూసి కామెంట్స్లో చెప్పండి. ఎవరన్నా ట్రై చేస్తే ఎట్లుంది టేస్ట్ అని. మా స్వీట్కి అయితే 2 రోజుల నుంచి బాగా ఫీవర్ పట్టి ఏం తింటలేదు. ఇట్లా చేస్తే ఆమెకు నచ్చుతుంది, తింటుంది అని చెప్పి డైరెక్ట్ అన్నం పెట్టేసిన ఈరోజు. పొద్దున అడగంగానే అన్నం పెట్టిన ఈరోజు. మీరు కూడా వేసుకుంటే బాగుంది. నోరు మంచిగా లేదా స్వీట్? జ్వరం వచ్చింది మా స్వీట్కి, 2 డేస్ నుంచి సరిగా తినట్లేదు. ఈరోజు తింటుందని చేసిన ఆమెకు నచ్చినట్టు. జ్వరం కాదు కానీ కొద్దిగా కోల్డ్ చేసింది. ఎట్లుంది ఇంకా నిన్న మొత్తం. ఇట్లయితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, బొక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు ఎవరైనా. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని. టేస్ట్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.